ఇది టీ, ఇది స్కూటీ, ఇది ఫ్రూటీ, ఇంకా నువ్వు క్యూట్. పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్టిమేషన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది స్టార్టింగ్కి వచ్చి ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు 2 వీడియోస్ ఇస్తాను. ఒకటి లిరికల్ వీడియో ఉంటుంది, ఒకటి ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. 2 డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లిరికల్ వీడియో ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, వస్తుంది లిరికల్ వీడియో. ఫస్ట్ డైలాగ్ ఉంటుంది. డైలాగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు 5.26 మిల్లీ సెకండ్ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియో ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకోవాలి. అది లాస్ట్లో చెప్తాం. ఓకే, మరి ఫస్ట్ 5.26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫొటోస్ యాడ్ చేసుకొని నెక్స్ట్ బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో, మళ్ళీ ప్లస్ నెక్స్ట్ బటన్ ఉంటే కట్ చేసుకోండి. ఎక్స్చేంజ్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ సెకండ్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ బటన్ ఉంటే కట్ చేసుకోండి. ఫోటోని జూమింగ్ పెంచుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ బటన్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి మనకి ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ. ఓకే, కాపీ చేసుకొని పైన ఫోటో పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, యాడ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఎఫెక్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇలానే వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తానికి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లిరికల్ వీడియో అది ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, అది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సారీ ఇక్కడ ఫోటో మిస్ అయింది. మీరు ఫోటో యాడ్ చేసుకుని మొత్తం సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మీరు మిస్టేక్ లేకుండా మొత్తం చూసుకోండి. ఒకసారి వీడియో ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి మొత్తం ఫస్ట్కి వెళ్ళి స్టార్టింగ్ ఎండింగ్ వరకు మొత్తం ఒకసారి ఫొటోస్ యాడ్ చేసిండ్రా లేదా అని మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాతనే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ మీకు నాకు ఫోటో మిస్ అయింది. ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ ఇక్కడ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కిందికి తెచ్చేసుకొని దీనిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి. మన 5.26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు లిరికల్ ఎఫెక్ట్ వీడియోస్ అన్నాను కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకు. దీనిపైన క్లిక్ చేసుకొని వీడియో పైన క్లిక్ చేసుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ ఇక్కడ స్క్రీన్ చేసేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది మొత్తం. ఓకే, చూసుకొని ఇక్కడ ఇలా వస్తుంది. చూసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.